కనులు తెరిచిన క్షణం నుంచి స్త్రీ తన కుటుంబ బంధం కోసం, కుటుంబ బాధ్యత కోసం అందరినీ కనుపాపలా తలచి ఆత్మీయత పంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి స్త్రీ పాత్రకు న్యాయం చేకూరుస్తుందని కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపే అర్హత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో తెలుగు మహిళలు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురువారం ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్న సీనియర్ తెలుగు మహిళా నాయకురాలు కలగా శివరాణి, మాజీ మహిళా కార్పొరేటర్స్ మల్లెపూడి నాగదీపిక, తుమ్మల సునీత, గుజ్జి దుర్గ, బంగారు సూర్యవతి, అంబటి క్రాంతిలను సత్కరించి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ మహిళ ఒక అమ్మగా, భారీగా కుటుంబ బాధ్యతలను మోస్తూ అక్క చెల్లిగా కష్టాల్లో కుటుంబానికి తోడుగా నిలిచి కూతురిగా ప్రేమను పంచి ఇలా ఎన్నో రకాలుగా మహిళలు ఏదో ఒక చోట తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ స్వయం సమృద్ధి సాధించిన నాడు సమాజం అభివృద్ధి చెందుతుందని, కుటుంబానికి సమాజానికి దేశాభివృద్ధికి మహిళల సేవ, త్యాగం, కృషి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, కొల్లు కుమారి, దేవు జయలక్ష్మి, మీసాల సునీత, కొప్పనాతి నాగకుమారి, రిక్కా లక్ష్మి, వడిసల ధాలమ్మ, పిర్ల లక్ష్మీ ప్రసన్న, బుర్రా అప్పల నర్సమ్మ, మూగు చిన్ని, వీరంరెడ్డి వెంకటలక్ష్మి, తిరిది ఎల్లయ్యమ్మ, వానపల్లి జ్యోతి, కలగా సువర్ణ, కుసుమకుమారి, గ్రంథి కాశీరత్నం, లంకా నాగమణి, రాఘవమ్మ తదితరులు పాల్గొన్నారు. మా కాబోయే ఎమ్మెల్యే కొండబాబు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి మరి ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మరి ఇంకొద్ది రోజుల్లో ఎలక్షన్లు ముందు పెట్టుకుని మేము ఈ ఘనంగా ఈ మహిళలందరం కలిసి కొండబాబు గారిని మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేగా చెయ్యాలని చెప్పి మహిళలందరూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అలానే రాష్ట్రంలో మళ్ళీ సువర్ణ మహా అద్భుతమైన పరిపాలన తీసుకురావడానికి మరి మొట్టమొదటి సీటు కాకినాడ అసెంబ్లీ సీటు గెలిపించుకుని అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని గెలిపించుకునేదే మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఒక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. దాన్ని నిలబెట్టుకుంటామని ఈ సభాముఖంగా మీ మీడియా ముఖంగా మేము తెలియజేయడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అదేవిధంగా ఈవేళ మా కాకినాడ సిటీ పార్టీ ఆఫీస్ లో మా కొండబాబు గారు ఆదేశాల మేరకు మా పార్టీ ఆఫీస్ లో మా మహిళలందరూ ఈవేళ మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. మరి అదే విధంగా చూసుకుంటే ఈవేళ రాష్ట్ర పాలన ఏ రకంగా ఉందన్నది మరి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అదే విధంగా చూసుకుంటే ఈవేళ మహిళకి ఈ రోజు బయటికి ఇంత ఫ్రీడమ్ గా తిరుగుతున్నామంటే ఆవేళ ఎన్టీ రామారావు గారు బయటికి తీసుకురావడం వల్ల మేము ఈ రోజు ఇంత ఫ్రీగా తిరగలిగాము. అదే విధంగా రిజర్వేషన్ కూడా ఆవేళ ఎన్టీ రామారావు గారు తీసుకురావడం వల్ల ఈవేళ మేము బయటకు వచ్చి ఇంత స్వతంత్రంగా తిరగడం జరుగుతుంది. మరి అదే విధంగా చూసుకుంటే ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ 2019 నుండి 24 వరకు రాష్ట్ర పరిపాలన ఏ రకంగా ఉందంటే రాక్షస పరిపాలన లాగా ఉంది. అదే విధంగా ఈ 5 సంవత్సరాల్లోని మహిళలు బయటకు రావాలంటే ఎంతో భయపడుతున్నారు. అదే విధంగా చూసుకుంటే ఈవేళ రాష్ట్ర ప్రజలందరూ చూసి ఈవేళ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ రాబోయే ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్తారని నేను మీ ద్వారా తెలియజేసి, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఆస్తిలో సగభాగం ఇవ్వాలని డిమాండ్ చేశారండి. ఎన్టీ రామారావు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక డ్వాక్రా గ్రూప్కి ఏర్పాటు చేసి మీరు పొదుపు చేసుకోండి, రూపాయి పొదుపు చేసుకోండి, దానికి నుంచి ప్రభుత్వం నుంచి సహాయం ఇస్తాను, మీరు ఏ వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచన కలిగించాడండి. ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా డ్వాక్రా గ్రూపులుగా ఏర్పడి రూపాయి దాచుకుంటారు. వాళ్ళు ఇన్సూరెన్స్ పర్పస్ కానీ వాళ్ళు భవిష్యత్తు కోసం రాసుకున్న పొదుపు డబ్బులు ఈరోజు 2300 కోట్ల రూపాయలు వీరు ప్రభుత్వం వాడేసిందండి వాళ్ళ డబ్బులన్నీ కూడా. అదేవిధంగా మహిళలకి మాటలు ఇచ్చాడు. ఏదైతే ఆశా వర్కర్ మహిళలు ఉన్నారో అంగన్వాడీలందరూ కూడా వాళ్ళకి కూడా మాట ఇచ్చాడు, ఆశ పెట్టాడు, జీతాలు పెంచుతారని చెప్పి 5 సంవత్సరాలు అయినా పెంచలేదని చెప్పి రోడ్డు మీద వచ్చి నిరసన వ్యక్తం చేస్తే కనీసం వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళని కూడా లాఠీలతో కొట్టించాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మహిళలకి మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరున్నారన్నంటే జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మహిళలందరూ నిరుత్సాహంతో ఉన్నారు ఈ రోజున. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మహిళా దినోత్సవం చేసుకోవడానికి వైసీపీ నాయకులు అర్హత లేదండి. వాళ్ళకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, వాళ్ళ తల్లిగారిని అదేవిధంగా చెల్లిని ఈరోజు అవమానించి రోడ్డును పడేశాడు.
ఈయనకి మహిళా దినోత్సవం చేసుకునే అర్హత లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.